ఇక ప్రభుత్వం ఏదైనా కానీ దానికి ఉన్నటువంటి ప్రోస్ క్రాన్స్ అనేది ప్రభుత్వానికి ఉంటాయి. దానికి సింపుల్గా దొరికేది చుట్టుపక్కల 3 డిస్ట్రిక్ట్లు 4 డిస్ట్రిక్ట్ నుంచి సెంటర్ పెంట ఉంటుంది కాబట్టి ఇక్కడ ల్యాండ్ ఉంది కాబట్టి డంపింగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మరి ఇప్పటికే మనకు వర్క్ ఫోర్స్ అనేది చాలా ఇబ్బంది ఉన్నది. ధాన్యాలు పండించడానికి అరికొతలు చేయడానికి జనాలు దొరకట్లేదు. ఇప్పుడు మేము ఇండస్ట్రీ పెట్టేసి ఇండస్ట్రీలో ఎక్కడికో జనాలు తీసుకొస్తే మళ్ళీ ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నటువంటి అసలు చుట్టుపక్కల మున్సిపాలిటీతో పాటు ఇటు కరీంనగర్ వరంగల్కి సంబంధించినటువంటి ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చెత్త కూడా ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా విషమయం అయ్యే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా చాలామంది చెప్తారు. ఎగ్జాక్ట్ కరెక్ట్ అది. ఎందుకంటే ఒక ఇంట్లో మనం చెత్త తీసుకొచ్చి మన ఇంటి ముందర వారేస్తేనే మనం ఇబ్బంది ఫీల్ అవుతున్నాం. చుట్టుపక్కల 10 ఇంట్లో తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేస్తామంటే ఇంకా ఎంత ఏ విధంగా ఫీల్ అవుతారో చూడండి. 10 మందిని తీసుకొచ్చి సెంటర్లో పెట్టేసి అదంతా మీరంతా పీల్చుకోండి, ఆ నీళ్ళంతా తాగండి, ఆ పొలాలకు నీరు పెట్టండి అనేది కరెక్ట్ కాదు. అంటే పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం మొత్తం కూడా దెబ్బతినేటువంటి అవకాశాలు కనబడుతున్నాయంటూ వాతావరణ నిపుణులతో పాటు వ్యవసాయ నిపుణులు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్లీ ఇప్పటికే మనకు ఎన్నో వరి పొలాలకు సంబంధించి ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. ఈ వాటర్ లేకుండా వాటర్ కంటామినేషన్ అయ్యి ఎయిర్ పొల్యూషన్ కంటామినేషన్ అయ్యి ల్యాండ్ కంటామినేషన్ అయ్యి ఈ కంటామినేషన్ అంతా మనం భరించడానికి సిద్ధంగా లేరు ప్రజలు.